నుంచి తుపాకీ మోత ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు భారతీయులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం గత కొద్ది రోజుల క్రితమే చూసాం. భారతీయులకు సంబంధించి ఈ తుపాకీ కాల్పులకు బలైపోయిన వాళ్ళకి సంబంధించి అయితే ఇప్పుడు మరొక ఘటన వెలుగు చూస్తుంది. అమెరికాలో భారతీయులపై మళ్ళీ కాల్పులు జరిగాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో తండ్రి కూతుళ్లు మృతి చెందారు. గుజరాత్కు చెందిన ప్రదీప్ పటేల్, ఊర్మి ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రదీప్ ఘటనా ప్రదేశంలో మృతి చెందగా ఊర్మి హాస్పిటల్కి తరలిస్తున్న తరుణంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వర్జీనియా డిపార్ట్మెంటల్ స్టోర్లో ఈ దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసుల అదుపులో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ ఉన్నాడు. 6 ఏళ్ల కిందటి అమెరికాకు వెళ్లారు ఈ బాధితులు. అమెరికాలో 2 భారతీయుల మీద కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వర్జీనియాలో ఓ డిపార్ట్మెంట్ స్టోర్లో ఈ కాల్పులు జరిగాయి. దీంతో భారత్కు చెందిన ఊర్మి అలాగే ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ వీళ్ళిద్దరూ మృతి చెందారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి, ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా గురువారం ఉదయం అక్కడ మద్యం కొనేందుకు స్టోర్కు వెళ్ళాడు దుండగుడు. కానీ అలా వెళ్ళిన వ్యక్తి ఇక్కడ చూడండి ఎంత సిల్లీ రీజన్ అంటే అక్కడ ఆ షార్ట్ టెంపర్ అంటారా లేకపోతే బస్సు దానికి ఏం పదం వాడాలి కూడా కరెక్ట్గా తగలట్లా. ఎందుకంటే కేవలం మద్యం కోసం సపోజ్ ఒక రోజు అంటే ఈరోజు ఉదయం షాప్కి వెళ్ళాడు కొనడానికి. గురువారం ఉదయం ఫర్ సపోజ్ కూడా కాదు, గురువారం ఉదయం మద్యం తీసుకోవడానికి షాప్కి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ ముందు రోజు ఎందుకు షాప్ క్లోజ్ చేసేస్తావు? అయ్యి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు వ్యాపారం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం, అది అంతే కదా. ఇప్పుడు మీ షాప్ ఒక వ్యక్తి వచ్చి నేను రాత్రి ఎందుకు క్లోజ్ చేస్తావంటే అది నీ ఇష్టం, అది నీ షాప్ కాబట్టి నీ సందర్భాన్ని నీ సమయం బట్టి క్లోజ్ చేసుకుంటాం అంతే. అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సి ఉంది. కానీ కారణం అయితే మాత్రం ప్రాథమికంగా ఇదే తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ సదరు వ్యక్తి, ఆ నిందితుడు తండ్రి కూతుళ్ళ మీద కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ తండ్రి కూతుళ్ళు ఆ తుపాకీ గుళ్లకు బలైపోయారు. ఆ తుపాకీకి బలైపోయారు 2 భారతీయులు. ఫ్రేజర్ దేవన్ వార్టన్ చేతుల్లో ఆ తండ్రి కూతుళ్ళు బలైపోయారు. కేవలం 6 ఏళ్ల కిందటి బతుకు తెరువు కోసం ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళారు. కానీ తుపాకీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఫ్రేజర్ దేవన్ వార్టన్ ఆ షార్ట్ టెంపర్ అనాలి, ఇంకా ఏమనొచ్చు, నాకు కుదిరితే మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు ఇంకా జరగకూడదని కోరుకోవాలి తప్ప అంతకన్నా బహుశా ఇక్కడ అనడానికి కూడా ఎందుకంటే ఏం చేసినా ప్రాణాలు తిరిగి రావు. ఇప్పుడు అమెరికాలో ఈ గన్ కల్చర్, ఈ కల్చర్ ఏంటిది? ఇది సంప్రదాయం కాదు కదా. కానీ మాట్లాడుకునే వారు గన్ కల్చర్ అంటూ ఉంటారు. అక్కడ ఏదో సంప్రదాయంలా అక్కడ అఘోరించిందంతే. కానీ ఏంటి దుర్మార్గం, ఏంటి దారుణం, ఎంతమంది బలైపోవాలి ఈ అమెరికాలో తుపాకుల ధాటికి? ఒకరు కాదు, 2 కాదు, వేల మంది. ఈ నేపథ్యంలో చాలా సందర్భాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నిన్న కాక మొన్న ఒక భారత విద్యార్థి, అఫ్కోర్స్ అక్కడ డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేయడం తప్పు, అది ఇల్లీగల్ కింద వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెళ్తారు, వెళ్ళి తుపాకీ గురి పెడతారు, అక్కడ క్యాష్లోంచి డబ్బులు తీసేసుకుంటారు, లేకపోతే వాళ్ళని కాల్ చేస్తారు. ఇలా అదితో ఒక తుపాకుల రాజ్యం అయిపోయింది. అమెరికా రాజ్యం అనగానే తుపాకుల రాజ్యం అనొచ్చేమో, ఎందుకంటే అక్కడ ఆ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అమెరికా అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఓ భూతల స్వర్గం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కలవరపడుతున్న అంశాల్లో ఇదొకటి ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి, అవకాశాలకు తిరిగే లేదు. ఇండియాలో వచ్చే ఏడాది జీతం అక్కడ 2 నెలలకే సంపాదించవచ్చు. అందుకే అమెరికాకి వెళ్ళిపోవాలని చాలామంది అనుకుంటారు. అఫ్కోర్స్ తప్పు కాదు, ఏదో ఒక దేశం వెళ్ళి, ఎందుకంటే బతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కసారి అక్కడ గన్ కల్చర్ గురించి వింటే మాత్రం
అమెరికా వెళ్ళాలనే ఆలోచన కాదు కదా, ఆ ఆలోచనకు బీజం కూడా పడదు. ఎందుకంటే కనుక యుఎస్లో ఆ స్థాయిలో ఉంది గన్లు. పెన్నులు జోబుల్లో పెట్టుకుని మనం తిరుగుతాం ఇక్కడ సాధారణంగా. అలా అక్కడ గన్లో ఇన్ఫ్యాక్ట్ జోబులో పెన్ను పెట్టుకు మనం తిరిగినట్టు వాళ్ళు జోబులో గన్ను పెట్టి తిరుగుతారేమో అనిపిస్తూ ఉంటుంది. కొంచెం తేడా వస్తే చాలు ఆ తూటాలు దింపేస్తూ ఉంటారు. మరి కొద్ది రోజుల క్రితం చూడండి, మరి ముఖ్యంగా న్యూ ఇయర్ ఫస్ట్కి సంబంధించి కొత్త ఏడాది రోజు ఎంత దారుణం జరిగింది. కేవలం న్యూ ఇయర్ రోజు 3 వరుస దాడులు అక్కడ సంచలనం రేపాయి. న్యూయార్క్లోని క్వీన్స్ కౌంటీలో ఆ రోజు అమజూరా నైట్ క్లబ్లో కాల్పుల బీభత్సాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏకంగా 11 మంది ఆ రోజు చనిపోయారు అక్కడ. అక్కడి నుంచి న్యూ ఆర్లియన్స్లో మనం మాట్లాడుకుంటే, న్యూ ఆర్లియన్స్లో ఓ వ్యక్తి జనాల మీదకి కార్పోనిచ్చాడు, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఓ ఉన్మాది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు ఆ రోజు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఇంటర్నేషనల్ హోటల్లో టెస్లా కారులో బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిన సందర్భానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. దాంతోపాటు ఇటు అంతవరకు ఎందుకు, డొనాల్డ్ ట్రంప్ ప్రధాని రేసులో ఉన్నప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన మీద తుపాకీ కాల్పులు జరపలేదు. ఆయనకి చెవి గాయం కాలేదా? ఐ థింక్ 2 సార్లు అనుకుంటా ఆయన మీద దాడి జరిగిన సందర్భం. సో అంత దారుణంగా ఉంది. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఈరోజు ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ మళ్ళీ కలవరపాటు గురి చేస్తోంది. మీరు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? మీ కుటుంబం అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉందా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయమనండి. అవకాశాల కోసం పరుగులు పెడుతూ ఉంటే అక్కడ తుపాకులని దృష్టిలో ఉంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు కదా, సంశయం లేదనే చెప్పుకోవాలి. ఎందుకే నేను ఈ మాట అంటున్నానంటే, అక్కడ గన్ కల్చర్ ఆ స్థాయిలో ఉంది. 2023 జనవరి 3వ వారంలో 2 సార్లు కాల్పులు జరిగాయి. అందులో 18 మంది చనిపోయారు. నవంబర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇలా 2024 జనవరిలోనే వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల కారణంగా 97 మంది మరణించారు. ఫిబ్రవరిలో 52 మంది, మార్చిలో 40, ఇలా నెలకు 10ల సంఖ్యలో కాల్పులకు తుపాకీలకు బలైపోతున్నారు. అక్కడ మాస్ షూటింగ్స్ పేరుతో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద దారుదోపిడీలు అదొక నిత్య కృత్యం అయిపోయాయి అమెరికాలో అంటూ కూడా చెప్పడం జరిగిన అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా వెళ్లే వారిని తుపాకీతో బెదిరించి డబ్బులు నగలు లాగేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళు ఆర్టీవీని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది, మీకు ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా ఆ ఘటనలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఈ కథను చూస్తూ ఉంటే కనుక, ఎందుకంటే ఇక్కడ చాలామంది అటువంటి ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో భారతీయులపై మళ్ళీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తండ్రి కూతురు మరణించడం జరిగింది. దుండగుడి కాల్పుల్లో తండ్రి కూతురు మృతి చెందారు. గుజరాత్కు చెందిన ప్రదీప్ పటేల్, ఊర్మి మృతి చెందారు. వర్జీనియా డిపార్ట్మెంటల్ స్టోర్లో దుండగుడు కాల్పులు జరిపారు. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు ఫ్రేజర్ దేవన్ క్వార్టన్. 6 ఏళ్ల కిందటే అమెరికాకు వెళ్లారు ఇద్దరు కూడా, తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా.